వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలు అయ్యేంత వరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి వీరేష్, వినాయకరావు, వలి, రవి, సీను, షేక్ మొహమ్మద్, అయూబ్లు కోరారు. గురువారం రోజున కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అయ్యేంత వరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని, కర్నూలు జిల్లాలో ఉచిత విద్య అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత విద్య అమలు అయ్యేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు కలెక్టర్ పై, అటు విద్యాశాఖ అధికారులపై ఉందని తెలిపారు. ప్రతి ప్రభుత్వము జర్నలిస్టులకు హామీలు ఇచ్చింది తప్ప అమలు పరిచిన పాపాన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వారణాసి ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం. ఈ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలన్నీ కూడా చిన్నచూపు చూస్తున్నాయి. జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వాళ్ళు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకపోతే కానీ, ప్రజల సమస్యలకు ప్రభుత్వం చేసే పొరపాట్లు కానీ పత్రికల ప్రకారంగా చూపిస్తుంటారు. కాబట్టి జర్నలిస్ట్కి శాలరీస్ అవన్నీ ఏమి ఉండవు. కాబట్టి జర్నలిస్ట్ పిల్లలకి ఉచిత విద్య అందించాలని చెప్పి ప్రతి జర్నలిస్ట్ సంఘాలు కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ విధంగా అమలు పరచకపోతే కనుక ప్రతి మండల కేంద్రంలో కూడా జర్నలిస్టులు అంతా కూడా ఏకమై ఉద్యమాలు చేపడతారు. ఈ సందర్భంగా మేము డిఓ గారికి కూడా చర్యలు తీసుకొని ఉచిత విద్య అందించట్ల ప్రైవేట్ పాఠశాలలకి ఉత్తర్వులు అందించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు షేక్ మొహమ్మద్ అయ్యబు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల విద్య పట్ల వివక్ష చూపుతుంది. దీని మీద జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా కేంద్రంలో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఏవి కూడా అమలు చేయడం లేదు. దీనికి డిఓ గారు బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. జర్నలిస్ట్ జిల్లాలో చదువుతున్న జర్నలిస్ట్ పిల్లలందరికీ 50% అనేది దాన్ని రిమూవ్ చేసి 100% ఫ్రీగా పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దీని విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వస్తే జిల్లా మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు గాలజీ, సీనియర్ జర్నలిస్ట్, కర్నూలు. ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక ఏళ్ళుగా కోరుతున్నాము. మరి నేటి జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ 50% రాయితీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఇది ఏమాత్రం సబబు కాదని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తున్నాము. మరి పక్క జిల్లా అనంతపురంలో ఇదే విద్యాకు చట్టం కింద జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు అయితే మరి కర్నూలు జిల్లాలో ఆ చట్టం ఎందుకు అమలు కాదని మేము కలెక్టర్ గారిని, విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాము. మరి ఇదే విషయాన్ని మేము పదే చెప్తున్నప్పటికీ మా మాటలు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు 50% నుంచి ఉచిత 100% వరకు రావాలని చెప్పేసి కోరుతున్నాము. ఖచ్చితంగా 100% అంటే జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు అయ్యేంత వరకు వివిధ రకాలుగా ఆందోళన చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు ఆలోచించి వాళ్ళు పడే కష్టాలను తెలుసుకొని జర్నలిస్టు పిల్లలకు కనీసము విద్యా హక్కు చట్టం కింద మరి 25% సీట్లు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు అయ్యేలాగా చూడాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, అలాగే జిల్లా విద్యా అధికారిని కోరుతున్నాము. అలా అమలు కాని పక్షంలో దశల వారీగా ఆందోళన చేయడం అయితే తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి 50% వద్దు 100% కావాలి 50% వద్దు 100% ముద్దు 50% వద్దు 100% కావాలి 50% వద్దు 100% కావాలి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ప్రభుత్వం ఇప్పటికే జర్నలిస్టు పిల్లలకు 50% ఉచిత విద్య అని అనౌన్స్ చేశారు. కానీ జర్నలిస్టులు జీతాలు లేకుండా ప్రభుత్వం కోసం పనిచేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి సహాయం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక చేయలేదు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వము జర్నలిస్టులకు హామీలు ఇచ్చింది తప్ప అమలు పరిచిన పాపాన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వారణాసి ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం. ఈ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలన్నీ కూడా చిన్నచూపు చూస్తున్నాయి. జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వాళ్ళు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకపోతే కానీ, ప్రజల సమస్యలకు ప్రభుత్వం చేసే పొరపాట్లు కానీ పత్రికల ప్రకారంగా చూపిస్తుంటారు. కాబట్టి జర్నలిస్ట్కి శాలరీస్ అవన్నీ ఏమి ఉండవు. కాబట్టి జర్నలిస్ట్ పిల్లలకి ఉచిత విద్య అందించాలని చెప్పి ప్రతి జర్నలిస్టు సంఘాలు కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ విధంగా అమలు పరచకపోతే కనుక ప్రతి మండల కేంద్రంలో కూడా జర్నలిస్టులు అంతా కూడా ఏకమై ఉద్యమాలు చేపడతారు. ఈ సందర్భంగా మేము డిఓ గారికి కూడా చర్యలు తీసుకొని ఉచిత విద్య అందించట్ల ప్రైవేట్ పాఠశాలలకి ఉత్తర్వులు అందించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు షేక్ మహమ్మద్ ఐబు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల విద్య పట్ల వివక్ష చూపుతుంది. దీని మీద జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా కేంద్రంలో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఏవి కూడా అమలు చేయడం లేదు. దీనికి డిఓ గారు బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. జర్నలిస్ట్ జిల్లాలో చదువుతున్న జర్నలిస్ట్ పిల్లలందరికీ 50% అనేది దాన్ని రిమూవ్ చేసి ఈ 100% ఫ్రీగా పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దీని విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వస్తే జిల్లా మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు గాలది నీరజ్, సీనియర్ జర్నలిస్ట్, కర్నూలు. ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక ఏళ్ళుగా కోరుతున్నాము. మరి నేటు జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అలాగే కలెక్టర్ గారు కానీ 50% రాయితీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఇది ఏమాత్రం సబబు కాదని చెప్పేసి మేము అధికారులకు తెలియజేస్తున్నాము. మరి పక్క జిల్లా అనంతపురంలో ఇదే విద్యాకు చట్టం కింద జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు అయితే మరి కర్నూలు జిల్లాలో ఆ చట్టం ఎందుకు అమలు కాదని మేము కలెక్టర్ గారిని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాము. మరి ఇదే విషయాన్ని మేము పదే చెప్తున్నప్పటికీ మా మాటలు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు 50% నుంచి ఉచిత 100% వరకు రావాలని చెప్పేసి కోరుతున్నాము. ఖచ్చితంగా 100% అంటే జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు అయ్యేంత వరకు వివిధ రకాలుగా ఆందోళన చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు ఆలోచించి వాళ్ళు పడే కష్టాలను తెలుసుకొని జర్నలిస్టు పిల్లలకు కనీసము విద్యా హక్కు చట్టం కింద మరి 25% సీట్లు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అమలు అయ్యేలాగా చూడాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అలాగే జిల్లా విద్యా అధికారిని కోరుతున్నాము. అలా అమలు కాని పక్షంలో దశల వారీగా ఆందోళన చేయడం అయితే తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.